సేంద్రియ సాగు విధానం అంతటా విస్తరిస్తోన్న మార్కెటింగ్ విషయంలో మాత్రం రైతులు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తోంది. దీన్ని అధిగమించేందుకు నెల్లూరు జిల్లాలో రైతులు సమావేశమయ్యారు. పలు జిల్లాల నుంచి సేంద్రియ సాగు చేసే రైతులు, ఔత్సాహికులు అంతా కలిసి మార్కెటింగ్ విషయంలో మెళకువలపై చర్చించుకున్నారు. సాంకేతికత పెరిగిన పరిస్థితుల్లో రైతులు ఆన్లైన్, డిజిటల్ విధానాలను ఆచరించాల్సిన అవసరం ఉందని నిపుణులు తెలియజేశారు. లేగుంటపాడు వేదికగా ఏర్పాటైన ఈ సదస్సుకు విజయవాడ, విశాఖపట్నం, నెల్లూరు, తిరుపతి, ఒంగోలు జిల్లాల నుంచి సేంద్రియ గో ఆధారిత సాగు విధానాలు ఆచరిస్తున్న రైతులు హాజరయ్యారు. నేను న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్నాను. దీని మీద ఇంట్రెస్ట్ నాకు మా పాప పుట్టిన తర్వాత స్టార్ట్ అయింది. పాల కోసం ఈ గేదెలకి, ఆవులకి హార్మోన్ ఇంజెక్షన్స్ ఇవ్వటం, వాటి వల్ల ఆ హార్మోనల్ ఇంపాక్ట్ ఈ గర్ల్ చైల్డ్స్ మీద పడి తొందరగా ప్యూబర్టీ రావటం, ఇవన్నీ చూసిన తర్వాత మేము బేసిక్గానే ఫార్మర్స్ అవటం వల్ల ఒక ఆవుని తీసుకొచ్చుకొని దాంతో చిన్నగా ఫార్మింగ్లోకి వెళ్ళటం అట్లా జరిగింది. స్టార్టింగ్ యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ ఉండింది, దాంట్లోనే చిన్నగా వెజిటబుల్స్ అవి గ్రో చేసుకోవటం స్టార్ట్ చేసాము. తర్వాత పాలేకర్ గారి గురించి న్యాచురల్ ఫార్మింగ్ ఇవంతా తెలిసిన తర్వాత కొన్ని బుక్స్తో ఎడ్యుకేట్ అయ్యి యూట్యూబ్ ఛానల్స్తో వాటిల్లో అన్ని విషయాలు తెలుసుకొని ప్రస్తుతానికి ఒక 40 acres వరి పండిస్తున్నాము, ప్లస్ ఒక 30 acres వేరుశెనగ. అదే కాకుండా ఒక 20 acres ఆఫ్ ల్యాండ్లో మొత్తం అన్ని రకాల పండ్ల చెట్లు 5 ఎకరాలుగా బిట్స్ డివైడ్ చేసి ఒక్కొక్క 5 acres బిట్లో ఒక్కొక్క టైప్ ఆఫ్ ఫ్రూట్స్, ఒక సపరేట్ బిట్ ఈ సీజన్ మాత్రం పసుపు, మిరప, ధనియాలు ఇవి పండిస్తాము. వేరుశెనగలో అంతర పంటలాగా కంది వేస్తాం ప్రతి సంవత్సరం. ఈ న్యాచురల్ ఫార్మింగ్లోకి వచ్చినప్పుడు మేము స్టార్టింగ్ అన్నీ చూస్తా నేర్చుకుందే కాబట్టి ఇప్పుడు ఇంట్రెస్ట్ ఉండి వచ్చే ఫార్మర్స్ ఎవరైనా ఉన్నా వాళ్ళకి కొన్ని మెళకువలు నేర్పించేదానికి కానీ, సలహాలు లేదా హెల్ప్ చేసేదానికి కానీ నేను కానీ మా వారు కానీ ఎప్పుడు ఇంట్రెస్ట్తో ఉంటాం. ఈ రోజుల్లో ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఫార్మరు వాళ్ళు పంటని బాగా పండించగలుగుతున్నారు, కానీ మార్కెటింగ్ చేసుకోవడంలో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. అదేవిధంగా వాళ్ళకి ఎలా మార్కెటింగ్ చేయాలి, ఎలా బ్రాండింగ్ చేయాలి, ఎలా డిజైనింగ్ చేయాలి, అసలు ఎలాంటి ట్రైనింగ్స్ ఇస్తున్నారు, ఎక్కడైనా గవర్నమెంట్ సబ్సిడీస్ ఏంది, స్కీమ్స్ ఏంది, ఇవన్నీ తెలియక చాలా ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఫేస్ చేస్తూ ఉన్నారు. దీన్ని అన్నింటి కూడా గుణపాటీస్ ఐడెంటిఫై చేసి గుణపాటీస్ ఇక్కడ నెల్లూరు డిస్టిక్లోని కోవూరు మండలంలోని వేగూరు విలేజ్లో అందరికి కూడా వర్క్షాప్స్ కండక్ట్ చేస్తుంటుంది. ఈ వర్క్షాప్లో అసలు గవర్నమెంట్ సబ్సిడీ స్కీమ్స్ ఏమున్నాయి, బ్యాంక్ లింకేజ్ ఎలా తీసుకోవాలా, ఒక ప్రోడక్ట్ని డెవలప్ చేయాలంటే ఎలా చేయాలి, దాన్ని బ్రాండింగ్ ఎలా చేయాలి, మార్కెటింగ్ ఎలా చేయాలి, దాన్ని ఎలా ప్రమోషన్ చేయాలి, ఇవన్నీ కూడా ట్రైనింగ్స్ ఇస్తున్నాం. దీంతోపాటు అసలు ఎఫ్పిఓస్ అంటే ఏంది, ఎఫ్పిఓస్ని ఎలా రన్ చేయాలి, ఎఫ్పిఓస్కి గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది, తర్వాత ఎఫ్పిఓ ఎస్టాబ్లిష్ చేసుకుంటే ఎలాంటి సబ్సిడీ స్కీమ్స్ ఉన్నాయి, రైతులందరూ కలవడం వల్ల వాళ్ళు ఎలా మార్కెటింగ్ చేసుకోవచ్చు, ఎలా బిజినెస్ చేసుకోవచ్చు. తర్వాత మేము ఇక్కడ డ్రైయర్లో పండించిన మొరింగా పౌడర్ కానీ, కర్రీ లీఫ్ పౌడర్ కానీ, అవిశాఖ పౌడర్ కానీ, అదేవిధంగా మామిడి తాండ్రా కానీ, సపోటా స్లైసెస్ కానీ, వీటిని అన్నిటిని కూడా మేము ప్రమోట్ చేస్తూ ఉంటాం, సేల్స్ చేస్తుంటాం. దీనివల్ల ఫార్మర్కి బెనిఫిట్ అవుద్ది, యంగ్స్టర్స్కి యూనిట్స్ పెట్టించి వాళ్ళ దగ్గర ప్రొడ్యూస్ చేసుకుని గుణపాటీస్ కూడా మార్కెటింగ్ చేస్తూ ఉంటుంది. సేంద్రియ వ్యవసాయం మరింత విస్తరించాలంటే చదువుకున్న యువత సైతం ఇటు దిశగా అడుగులు వేయాలని, అలానే రైతులకు మార్కెటింగ్ విషయంలో సహకారాన్ని అందించాలంటూ సదస్సుకు హాజరైన రైతులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.